హలో డార్లింగ్స్, మనందరం కూడా పెళ్ళిళ్ళలో ఫంక్షన్‌లో తినే ఈ యొక్క సేమియా క్యాసరి స్వీట్‌ని మన ఓన్ స్టైల్‌లో సింపుల్‌గా ఏ విధంగా చేయాలో చూద్దాం. సో, అందుకోసం ముందుగా ప్యాన్‌లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పుననేది బాగా ఫ్రై చేసి మనమైతే పక్కన తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మరికొంచెం నెయ్యి అయితే వేసి ఒక 2 కప్స్ ఆఫ్ సేమియాని వేసుకొని మనం దాన్ని బాగా ఫ్రై చేయాలి. సో, సేమియా అనేది మనం చాలా బాగా ఫ్రై చేయాలి. సో, చూపించిన విధంగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. ఎంత బాగా మనం ఫ్రై చేస్తే మన స్వీట్ అనేది అంత టేస్టీగా ఉంటది. సో, ఇప్పుడు అదే ప్యాన్‌లో మనం 2 కప్స్ ఆఫ్ సేమియాకి 4 కప్స్ ఆఫ్ వాటర్‌ని వేసుకొని లైట్‌గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకొని బాయిల్ చేయాలి వాటర్‌ని. తర్వాత దాంట్లో సేమియా వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోయేంత వరకు కూడా మనం దీన్నయితే బాయిల్ చేసి ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ మనం సేమియాకి 2 కప్స్ ఆఫ్ షుగర్‌ని అయితే మనం యాడ్ చేయాలి. సో, ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుతూ ఉంటే మనకి జిగుడు పాకం అనేది వస్తది. సో, పాకం అనేది మనకి ఎంత బాగా మనకి ఉంటే మన యొక్క స్వీట్ టేస్ట్ అనేది అంత బావుంటది. సో, దీంట్లో ఫైనల్లీ యాలకులు అలాగే మనం జీడిపప్పుని కూడా వేయించిన జీడిపప్పుని కూడా వేసుకొని మనమైతే దీన్ని బాగా కలుపుకొని మనమైతే సర్వ్ చేసుకుంటే చూడడానికి ఎంతో టేస్టీగా అండ్ యమ్మీగా ఉండే ఈ యొక్క స్వీట్ అనేది మన ఇంట్లో సింపుల్‌గా మనం చేసుకోవచ్చు. సో, మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్